హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మరి కొంతమందికి సీరియల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్. ఇక కథలోకి వెళ్దాం. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 73. ఏంటి భోజనం చేయకుండా పడుకున్నావంట అంటూ వంశీ తనకు ఎదురుగా చైర్ గుంజుకొని కూర్చుంటాడు. కొంచెం తలనొప్పిగా ఉంది వంశీ గారు, అందుకే భోజనం వద్దన్నాను అంటుంది. తలనొప్పిగా ఉందా? ఏమైనా జ్వరంగా ఉందా అంటూ కాస్త కంగారుగా తన నుదురు పట్టుకొని చూస్తుంటాడు. జ్వరం ఏమీ లేదు వంశీ గారు, తలనొప్పి మాత్రమే అంటుంది. ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా అంటాడు. మధ్యాహ్నం ఎండలో సూపర్ మార్కెట్కి వెళ్ళాను వంశీ గారు, అప్పటి నుంచి బాగా తలనొప్పి మొదలైంది అంటుంది. నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు దివ్య? నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేవాణ్ణి కదా అంటాడు. అంతలో రాజమ్మ భోజనం ప్లేట్తో వచ్చి డోర్ కొడుతుంది. తీసుకురా రాజమ్మ అంటాడు. రాజమ్మ ప్లేట్ తీసుకొని వచ్చి వంశీకి ఇచ్చి వెళ్ళిపోతుంది. వంశీ ప్లేట్ పక్కకు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటూ, భోజనం చేయకుండా ఉంటే ఎలా నిద్ర పడుతుంది? కొంచెం భోజనం చేస్తే తలనొప్పికి టాబ్లెట్స్ ఇస్తాను, అది వేసుకొని పడుకో అంటూ తన దగ్గరికి వచ్చి పక్కన పెట్టిన ప్లేట్ అందుకుంటాడు. నాకు తినాలనిపించడం లేదు వంశీ గారు అంటుంది. ప్లీజ్ దివ్య, కొంచెం తిను. నిజానికి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ నేను ఇలా చూసేసరికి బాధగా ఉంది అంటాడు. దివ్య మనసులో మాట్లాడుకుంటూ, అవును వంశీ గారు, స్వీటీ మీ పక్కన ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటుంది. వంశీ ప్లేట్లో భోజనం కలుపుతూ, ఏం ఆలోచిస్తున్నావు దివ్య అని అడుగుతాడు. ఏమీ లేదు వంశీ గారు అంటుంది. భోజనం కలిపి తినిపించబోతుంటే, నేను తింటానులే వంశీ గారు అంటుంది. లేదు, నేనే తినిపిస్తాను అని తనకి భోజనం తినిపిస్తూ, ఎందుకో దివ్య, ఈరోజు నువ్వు బాగా డల్గా కనిపిస్తున్నావు, దేని గురించో బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది అంటాడు. అదేమీ లేదు వంశీ గారు, నేను బాగానే ఉన్నాను అంటూ లేని సంతోషాన్ని ముఖం మీదకి తెచ్చుకొని వంశీతో మాట్లాడుతూ భోజనం కంప్లీట్ చేస్తుంది. చివరిగా వాటర్ తాగి టాబ్లెట్ వేసుకొని, నాకైతే భోజనం తినిపించారు కానీ మీరు భోజనం చేశారా అని అడుగుతుంది. నేను బయటే చేశాను దివ్య, ఇక నువ్వు పడుకో అని బెడ్ మీద ఉన్న పిల్లో సరిచేస్తాడు. దివ్య పడుకొని బ్లాంకెట్ కప్పుకుంటుంది. వంశీ రిమోట్ తీసుకొని ఏసీ పెంచుతూ, టాబ్లెట్ వేసుకున్నావు కదా, తలనొప్పి తగ్గిపోతుంది, ప్రశాంతంగా నిద్రపో అని తన నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ బంగారం అంటాడు. దివ్య కూడా బదులుగా గుడ్ నైట్ అని చెప్తుంది. లైట్ ఆఫ్ చేసి తన రూమ్ సైడ్ వెళ్ళిపోతాడు. కానీ దివ్య వంశీకి ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తూ, లేదు వంశీ గారు, ఏ అమ్మాయితో కనిపించినా నేను ఇలా బాధపడకూడదు, నా గుండెను రాయి చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అశోక్ వంశీతో ఫోన్లో మాట్లాడుతూ, లేదు ఫ్రెండ్, నువ్వు మారిపోయావనే విషయం దివ్యకు చెప్పకుండా ఇప్పటికే చాలా లేట్ చేస్తావనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాక కూడా నేను మీ ఇద్దరి గురించి ఆలోచిస్తున్నాను. ఏ ఆడదైనా భర్త మరొక అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే భరించలేదు. దివ్య కూడా అందరిలాంటి అమ్మాయే. కాకపోతే దివ్య నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇవన్నీ బలవంతంగా భరిస్తుంది, కానీ ఇష్టపడి మాత్రం కాదుగా. నువ్వు మారిపోయావనే విషయం చెప్తే ముందు నీకు ఇచ్చిన మాట తప్పానని బాధపడుతుంది, ఏడుస్తుంది. ఆ టైంలో దివ్యని కాస్త జాగ్రత్తగా చూసుకో. తన మనసుని కనిపెట్టుకుంటూ తన మంచితనం వల్లే నువ్వు మారిపోయావని తనకు అర్థమయ్యేలా చెప్పు. ఆ తర్వాత దివ్య కూడా ఆలోచనలో పడుతుంది, నిన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వు మారిపోయావనే విషయం తనకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. తర్వాత దివ్య నీకు పూర్తిగా దగ్గరవుతుంది ఫ్రెండ్ అంటాడు. మీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగితే ఓకే ఫ్రెండ్, కానీ అలా కాదని దివ్య ఇంకేదైనా భయంకరమైన నిర్ణయం తీసుకుంటే మాత్రం అది భరించే శక్తి నాకు లేదు ఫ్రెండ్ అంటాడు వంశీ. మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగదు ఫ్రెండ్. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ ఆలోచన లేకుండా మాత్రం ప్రవర్తించదు. దివ్యకి మీరంటే చాలా ఇష్టం. అంత ఇష్టమైన భర్తని కాదనుకొని అందమైన జీవితాన్ని వదులుకొని అలాంటి భయంకరమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది చెప్పు? నా మాట విని ఉన్న విషయాన్ని దివ్యకు చెప్పండి. నిన్ను అర్థం చేసుకొని నీకు దగ్గర అవుతుందా అంటాడు అశోక్. సరే ఫ్రెండ్, ఈరోజే దివ్యతో మాట్లాడతాను అంటాడు వంశీ. గుడ్, ఇక ఉంటాను ఫ్రెండ్ అని అశోక్ ఫోన్ పెట్టేస్తాడు. వంశీ కొద్దిసేపు ఆలోచించి దివ్యకి ఫోన్ చేస్తాడు. దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి వంశీ గారు అంటుంది. దివ్య, అదేమిటంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అంటాడు. మాట్లాడండి, దానికి అభ్యంతరం ఏముంది అంటుంది కొంచెం ఆశ్చర్యంగా. అది కాదు దివ్య,
ఈరోజు నా మాటలు కొత్తగా అనిపించవచ్చు. నేను కూడా నీకు కొత్తగా కనిపించవచ్చు. కానీ కొంచెం నువ్వు ఓపికతో ఉండి నన్ను అర్థం చేసుకొని నేను తీసుకున్న నిర్ణయాన్ని ఒప్పుకుంటే మనం కొత్త జీవితాన్ని మొదలుపెట్టొచ్చు. అప్పుడే మన జీవితాలు ఆనందంగా ఉంటాయి అంటాడు. మీరేం చెప్తున్నారో నాకు ఏమీ అర్థం కావట్లేదు వంశీ గారు. మీ మాటలు కొత్తగా అనిపించడం ఏమిటి? మీరు కొత్తగా కనిపించడం ఏంటి? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అని అడుగుతుంది. దేని గురించి ఈ డిస్కషన్ చేస్తున్నాను అనేది నేను వచ్చాక నీకు అర్థమవుతుంది. నువ్వు నాకు కావాలి దివ్య. ఐ లవ్ యూ. ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. దివ్య అర్థం కాని అనుమానంతో ఫోన్ కట్ చేస్తుంది. వంశీ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తుండగానే ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఎవరిది ఈ నెంబర్ అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నేను మాయాని వంశీ అంటూ మాయా మాటలు వినిపిస్తుంటాయి. వంశీ కాస్త చిరాకు పడుతూ చెప్పు అంటాడు. ఈరోజు నా పుట్టినరోజు వంశీ. నిన్ను ఇన్వైట్ చేయడానికి కాల్ చేశాను అంటుంది. సారీ మాయా, నేను అటెండ్ కాలేను అంటాడు. అలా అనుకో వంశీ. మా అమ్మగారు చనిపోయాక నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను. మా అమ్మ అంటే నా పుట్టినరోజు ఉంటే బాగా సెలబ్రేట్ చేసేది. తనని చాలా మిస్ అవుతున్నాను. కనీసం నా పుట్టినరోజు నాడైనా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ప్లీజ్ కాదనకు అంటుంది. అది కాదు మాయా, నేను తొందరగా ఇంటికి వస్తానని దివ్యతో చెప్పాను. తను ఎదురు చూస్తుంటుంది అంటాడు. దివ్య పేరు వినగానే మాయ కసిగా పళ్ళు నూరుకొని, నువ్వు అనుకున్నట్టుగానే తొందరగానే ఇంటికి వెళ్దు కానీ ప్లీజ్ ఒక్కసారి నా దగ్గరికి వచ్చి వెళ్ళు అంటుంది. వంశీ కాదనిలేక, సరే కానీ వచ్చి వెంటనే వెళ్ళిపోతాను అంటాడు. మాయ ఆనందపడుతూ ఓకే వంశీ అని ఫోన్ కట్ చేసి అంతే ఆనందంతో పక్కనే ఉన్న మత్తు పదార్థం బాటిల్ చేతిలోకి తీసుకొని, ఈ డ్రగ్ నీ చేత తాగిస్తే ఇక నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలే వంశీ. ఈ నైట్ అంతా నాతో ఫుల్గా ఎంజాయ్ చేస్తావు అని అనుకుంటుంది. కొద్దిసేపటికి మాయ అద్దం ముందు పల్చటి శారీలో రెడీ అయి వంశీ నన్ను ఇలా చూశాడంటే దివ్యని పూర్తిగా మర్చిపోయి నాకు పడిపోవడం ఖాయం అని అనుకుంటుండగా వంశీ కార్ వచ్చి సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ విని వంశీ వచ్చాడు అనుకుంటూ బెడ్రూమ్లో నుంచి బయటికి వస్తుంది. వంశీ ఫ్లవర్ బొకే తీసుకొని లోపలికి వస్తుండగానే నీకోసం ఎదురు చూస్తున్న వంశీ అంటూ ఎదురు వెళ్తుంది. వంశీ చుట్టూ చూస్తూ ఎవరు కనిపించడం లేదు, పార్టీకి ఇంకెవరు రాలేదా అని అడుగుతాడు. నిన్ను తప్ప నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. నీతో మాత్రమే ఈ సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాను అంటూ వంశీ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది. ఇదేంటి మాయా, నన్ను ఒక్కడనే పిలవడం ఏంటి అంటాడు. నువ్వు మాత్రం నాకు స్పెషల్ వంశీ. అందుకే ఈ పార్టీకి ఎవరిని పిలవదలుచుకోలేదు అంటూ కేక్ దగ్గరకు తీసుకువెళ్తుంది. వంశీకి తన ప్రవర్తన మీద అనుమానం కలిగి నేను త్వరగా వెళ్ళాలి మాయా అంటాడు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసి వెళ్ళు అంటుంది. లేదు, నేను అంతసేపు ఉండను. ఇంటి దగ్గర దివ్య నా కోసం ఎదురు చూస్తుంది అంటాడు. మాయ కోపంగా పళ్ళు నూరుకుంటూ సరే నీ ఇష్టం అంటుంది. త్వరగా కేక్ కట్ చేయి అంటాడు. మాయ కేక్ కట్ చేసి వంశీకి తినిపిస్తుంది. తర్వాత వంశీ కూడా మాయాకి కేక్ తినిపించి విషెస్ చెప్పి బొకే ఇస్తాడు. మాయ ఆ బొకే తీసుకుని థ్యాంక్ యూ వంశీ అని వంశీని హక్ చేసుకోబోతుంది. వంశీ పక్కకు జరిగి తన గుండె మీద చెయ్యి పెట్టుకొని ఇది నా దివ్య స్థానం. ఈ హృదయం మీద నా దివ్యకు తప్ప ఇంకెవరికి చోటు లేదు అంటాడు. ఆ మాటకి మాయాకి లోపల కాలుతుంటుంది. ఇక నేను వెళ్తాను అని వంశీ వెళ్ళబోతుంటే డిన్నర్ వద్దన్నావు, కనీసం జ్యూస్ అయినా తాగి వెళ్ళు వంశీ అంటుంది. నాకు ఏమీ వద్దు, నేను వెళ్ళాలి అంటాడు వంశీ. ప్లీజ్ వంశీ, పార్టీకి పిలిచి ఏమీ ఇవ్వకుండా పంపించారని ఫీలింగ్ ఉంటుంది. కూర్చో, వెంటనే జ్యూస్ తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్తుంది. జ్యూసే కదా అంటుంది, తాగి వెళ్దాం అని అనుకొని కూర్చుంటాడు. మాయ లోపలికి వెళ్ళి జ్యూస్లో డ్రగ్ కలిపి ఆ గ్లాస్ని చూస్తూ నీ హృదయం మీద ఆ దివ్యకి తప్ప ఎవరికి చోటు లేదా? ఎలా ఉండదో నేను చూస్తాను అని అనుకొని జ్యూస్ తీసుకొని వంశీ దగ్గరికి వస్తుంది. వంశీ జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగుతుండగానే మత్తు ఎక్కుతుంటుంది. జ్యూస్ కంప్లీట్ చేసేసరికి మత్తు బాగా ఎక్కుతుండగానే నేను వెళ్తాను అని లేచి నిలబడి మాయా వైపు చూస్తూ ఏంటి ఇలా అవుతుంది అని అడుగుతాడు. కొంచెంసేపు రెస్ట్ తీసుకో వంశీ అని వంశీని పట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది. వంశీ బెడ్ మీద వాలిపోయి ఆ మత్తులో కూడా నేను త్వరగా వెళ్ళాలి మాయా, దివ్య ఎదురు చూస్తుంటుంది అంటాడు. కొద్దిసేపు పడుకొని వెళ్ళు వంశీ అని మాయ బెడ్ మీదకి వచ్చి వంశీ పక్కన పడుకొని షర్ట్ బటన్స్ విప్పి నెమ్మదిగా వంశీ గుండె మీద చేయి పెడుతుంది.
ఇదండి ఈ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.